దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందాలండి. మత్తయి సువార్త 15:1 చూచినప్పుడు, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకి వచ్చారంటండి. యెరూషలేములో వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి చెంత అక్కడ ఏమి అడిగి ఉన్నారంటే, ఏమిటి వీరు చేతులు కడగకుండగా ఆహారాన్ని స్వీకరిస్తున్నారే, దేని కొరకు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినట్టుగా మనము ఆ అధ్యాయములో చూస్తున్నాం. మత్తయి సువార్త 15:1 దేవుడు ఈ రీతిగా రాయించి ఉన్నారు కదా. వాక్యముని మనము జ్ఞానము చేసుకునే వారిగా ఉన్నామా? వాక్యమనే ఉదక స్థానములో మనము డైలీ వాక్యాన్ని జ్ఞానము చేసుకుని, ఆ ఒక వాక్య ఉదక స్థానములో మనము నిత్యము నిలిచి ఉండేవారిగా ఉన్నామా, ఏ రీతిగా ఉన్నామని మనము తెలియజేసుకోవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు నలగగొట్టబడిన క్రీస్తు. ఎవరి కొరకండి? మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మనము చేసిన శాపముల కొరకు ఆయన నొలగగొట్టబడ్డారు, ఇరగగొట్టబడ్డారు, నిలువెల్లా బలి అయ్యారు. ఆయన ప్రాణమును మన కొరకు అప్పగించారు. సమాధి నుండి 3వ జామున తిరిగి లేచారు. 33.5 సంవత్సరములు ఈ భూమి మీద శుభవార్త ప్రకటించి 12 మంది శిశువులను ఏర్పాటు చేసుకుని, మీరు ఆయా దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్టు వాక్యములో మనము చూస్తున్నాం. అయితే శాపము అనేది మనిషికి ఏ రీతిగా వచ్చినది? మనిషికి శాపము ఎలాగ వచ్చినది అంటే, అపవాది అయిన సాతాను, ఆదాము అవ్వ అనగా అవ్వమ్మగారు అపవాదికి లోబడ్డారు. లోబడి దేవుడు ఏ పండునైతే తినవద్దు అన్నారో ఆ ఏదేమి వనములో ఆ పండునే తినడం జరిగింది. ఎందుకని? పాపము చేశారు, అపవాది మాట విన్నారు, శాపగ్రస్తులై నిలిచారు. మన దేవుడు గొప్పవాడు, మన కొరకు ప్రాణము పెట్టినవాడు, సమాధి నుంచి 3వ జామున లేచిన దేవుడు, ఏకైక దేవుడు, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ బ్రతుకుని ఈరోజు మార్చుకోవడానికి సిద్ధముగా ఉన్నవా? ప్రభు కొరకు జీవించేవారుగా ఉన్నవా? రక్షణ తీర్మానము పొందుకుని వ్యర్థముగా పోయేవారిలాగా ఉన్నావా? సహోదరి సహోదరులారా, మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాము. మన పాపాలను మనమే తొలగించుకోవాలి. అవి తొలగాలంటే ఎవరు చెంతకు రావాలి? మనము యేసుక్రీస్తు ప్రభుల వారు చెంతకు రావాలి, యేసయ్య చెంతకు రావాలి. యేసయ్య చెంతను మనము నిలిచి ఉండాలి. మన పాప భారములను మోసుకుపోయే గొర్రె పిల్లవలే మౌనముగా ఉండి ప్రాణము పెట్టిన యేసయ్యను మనము ఆరాధించేవారుగా ఉందామా? ఈ చిన్న మాటలు యేసయ్య మినికుల్లో